ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, ప్రతి నెలా అప్పుల ఒత్తిడితో ఒక లూప్లో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉండటం ఈ అనుభవం చాలామందికి తెలిసినదే. జీతం వస్తుంది, కానీ వచ్చినంత వేగంగా ఖర్చయిపోతుంది. ఎటూ పోయిందో కూడా తెలీదు. పొదుపు చెయ్యాలనే గట్టి సంకల్పంతో మొదలుపెట్టినా అది కొద్ది రోజులకే నీరుగారిపోతుంది. చివరికి నాకదృష్టం లేదు, నా లైఫ్ ఇంతే, నేనెప్పటికీ మారలేను అనే ఒక రకమైన నిరాశ, నిస్సహాయత మిగిలిపోతాయి. కానీ ఒక చిన్న మార్పు, అవును, కేవలం ₹1 మన ఆర్థిక జీవితాన్ని ఎలా మళ్లీ నిర్మించగలదో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న వినగానే చాలామందికి అవును, నా పరిస్థితి ఇదే అనిపిస్తుంది కదండి. నెల మొదట్లో రాజులా బ్రతికి నెల చివరికొచ్చేసరికి అప్పుల కోసం చూడాల్సిన పరిస్థితి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య కాదండి. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తుంది. ఈ జీతం అప్పుల విషవలయం నుండి బయటపడటం అసాధ్యం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని ఒక మార్గముంది. ఆ మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మన రవి కథను తెలుసుకుందాం. రవి మనలో చాలా మందిలాంటివాడే. అంటే మన పక్క ఇంట్లో ఉండే వ్యక్తిలాంటివాడు. 40 ఏళ్ల వయసు, మంచి ఉద్యోగం, బాగానే జీతం వస్తోంది. బయటకు చూసేవాళ్లకి అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టే కనిపిస్తుంది. కాని అతని జీవితం లోపల నిరంతరం ఆర్థికాందోళనలతో, అప్పుల భారంతో నిండి ఉండేది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఒక అంతులేని పోరాటం చేస్తూ ఉండేవాడు. రవి లైఫ్ స్టైల్లో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. జీతం పడగానే మొదటి వారం అబ్బో ఇక రాజులా బతికేస్తాడు. భార్య కోరికలు, స్నేహితులతో పార్టీలు, దేనికి వెనకాడడు. కాని రెండో వారం వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, నెలవారీ వాయిదాలు, ఇలా ఒక్కొక్కటిగా అతని ఆదాయాన్ని తినేస్తాయి. ఇక నెల ముగిసేసరికి అతని బ్యాంకు ఖాతాలో మిగిలేదేమీ ఉండదు. కొన్నిసార్లు అప్పు మాత్రమే పెరుగుతుంది. ఎన్నోసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన తర్వాత రవి మనసులో ఈ ఓటమి భావన బలంగా నాటుకుపోయింది. స్ట్రిక్ట్ బడ్జెట్లు వేసుకున్నాడు, ఖర్చులను ట్రాక్ చేయడానికి యాప్స్ వాడాడు, కానీ ఏవీ కొన్ని వారాల కంటే ఎక్కువ వర్కౌట్ కాలేదు. బడ్జెట్ను ఫాలో అవ్వడమంటే ఏదో జైల్లో ఉన్నట్టు అనిపించేది. అందుకే తన విధి ఇంతేనని, ఈ అప్పుల ఊబి నుండి తను ఎప్పటికీ బయట పడలేనని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ నిస్సహాయత అతని మానసికంగా చాలా కుంగదీసింది. అయితే అతని మార్పుకు అసలైన టర్నింగ్ పాయింట్ ఒక చిన్న సంఘటన. తన కొడుకు అడిగిన కొత్త సైకిల్ను కొనడానికి కూడా తన దగ్గర డబ్బు లేకపోవడం రవిని చాలా తీవ్రంగా కలిచివేసింది. పిల్లల చిన్న చిన్న కోరికలను కూడా నెరవేర్చలేక, తరువాత తీసుకుందాంలే అని సాకులు చెప్పే తండ్రిగా మిగిలిపోవడం అతన్ని ఎంతో బాధించింది. ఆ నిస్సహాయత, ఆ అవమానభారం అతన్ని సహాయం కోరేలా చేసింది. అదే అతని ప్రయాణానికి పునాది వేసింది. తన సమస్యకు ఒక పరిష్కారం వెతుకుతున్న టైంలో రవికి వినాయక్ అనే ఒక రిటైర్డ్ ఫైనాన్స్ నిపుణుడు పరిచయమయ్యారు. ఈ కలయిక రవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వినాయక్ గారు పెద్ద పెద్ద ప్లాన్స్, కఠినమైన రూల్స్ ఏమీ చెప్పలేదు. బదులుగా ఒక చిన్న, వినడానికి దాదాపు హాస్యాస్పదంగా అనిపించే మార్పుతో మొదలుపెట్టమని చెప్పారు. అదే ₹1 విప్లవం. రవి తన ఫెయిల్యూర్స్ గురించి చెప్పినప్పుడు వినాయక్ గారు చెప్పిన మొదటి మాట ఇది. ఇక్కడే అసలు విషయం బయటపడింది. రవి సమస్య సంకల్ప లోపం కాదు, అతను ఎంచుకున్న పద్ధతే తప్పు. 30 ఏళ్లుగా పాతుకుపోయిన అలవాట్లను, ఖర్చు చేసే విధానాన్ని కేవలం 2 వారాల్లో మార్చాలని ప్రయత్నించడం, ఒక పెద్ద యుద్ధాన్ని చిన్న సైన్యంతో గెలవాలని చూడటం లాంటిది. ఈ మాటలు రవికి తన వైఫల్యాలను ఒక కొత్త కోణంలో చూసేలా చేశాయి. ఇక్కడే వినాయక్ గారు మొదటి జపానీస్ సూత్రాన్ని పరిచయం చేశారు. అదే కైజెన్. కైజెన్ అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకేసారి పెద్ద మార్పులు చేయడం కాదు, బదులుగా ప్రతిరోజూ చిన్న చిన్న నిరంతర మెరుగుదలలు చేసుకోవడం. ఇది ఒకేసారి కొండనెక్కడానికి ప్రయత్నించడం లాంటిది కాదు, ప్రతిరోజూ ఒక చిన్న అడుగు ముందుకు వేయడం లాంటిది. ఈ చిన్న అడుగులే కాలక్రమేణా పెద్ద మార్పుకు దారితీస్తాయి. వినాయక్ గారు రవికి ఇచ్చిన పని ఇది. చూడ్డానికి చాలా చిన్నదిగా, దీనివల్లేమొస్తుందిలే అనిపిస్తుంది కదూ. కాని వినాయక్ గారి ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ పాయింట్ డబ్బు ఆదా చేయడం కాదు, ఇది మన మీద మనకు నమ్మకాన్ని, క్రమశిక్షణను నిర్మించడం గురించి. ప్రతిరోజూ ఆ రూపాయిని డబ్బాలో వేసినప్పుడు నేను నాకిచ్చిన మాట నిలబెట్టుకోగలను అని మన మెదడుకు మనమొక బలమైన సంకేతం పంపుతున్నాం. ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ పునర్నిర్మించుకుంటున్నాం.
ఆ ఒక్క రూపాయి సవాలుతో ఆత్మవిశ్వాసమనే పునాదిని నిర్మించుకున్న తర్వాత రవి తన ప్రయాణంలో తరువాతి దశకు సిద్ధమయ్యాడు. ఆ పునాది మీద కొత్త అలవాట్లను నిర్మించడానికి వినాయక్ గారు అతనికి మరో 2 శక్తివంతమైన జపనీస్ సూత్రాలను పరిచయం చేశారు. హరా హచి బూ ఇది యాక్చువల్గా ఆహారానికి సంబంధించిన ఒక జపనీస్ సూత్రం. కడుపు పూర్తిగా నిండే వరకు కాకుండా 80% నిండినప్పుడే తినడం ఆపడం. వినాయక్ గారు ఇదే సూత్రాన్ని చాలా తెలివిగా ఆర్థిక క్రమశిక్షణకు అన్వయించారు. అంటే మన కోరికలను 100% తీర్చుకోవడం కాకుండా 80% సంతృప్తితో ఆగిపోవడం. ఇది అనవసరమైన తొందరపాటు ఖర్చులను కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది హరా హచి బూ సూత్రాన్ని ఆచరణలో పెట్టే పద్ధతి అన్నమాట. ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలనిపించినా లేదా బయట ఖరీదైన కాఫీ తాగాలనిపించినా వెంటనే ఆ పని చేయకుండా కేవలం 20 నిమిషాలు ఆగాలి. ఈ చిన్న విరామం మన మెదడులోని తక్షణ సంతృప్తి కోరికను నెమ్మదింపచేస్తుంది. చాలా సందర్భాల్లో ఆ 20 నిమిషాల తర్వాత ఆ కొనుగోలు అంత అవసరం కాదని మనకే అర్థమవుతుంది. అలా ఆదా చేసిన డబ్బును రవి తన పొదుపు డబ్బాలో వేయడం మొదలుపెట్టాడు. సరే, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు వినాయక్ గారు అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని పరిచయం చేశారు, ఇకీగాయి. కేవలం డబ్బు ఆదాయ చెయ్యాలి అనే లక్ష్యం కొన్ని రోజులకే బోరు కొట్టొచ్చు. కాని ఆ పొదుపు వెనక ఒక బలమైన ఉద్దేశ్యం, ఒక ఇకీగాయి ఉంటే అది ప్రతిరోజూ మనకు ప్రేరణనిచ్చే ఇంధనంగా మారుతుంది. మనం చేస్తున్న ఈ ఆర్థిక పోరాటానికి ఒక అర్థం, ఒక పరమార్థం లభిస్తుంది. ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారు అని వినాయక్ గారు అడిగినప్పుడు రవి లోతుగా ఆలోచించి తన నిజమైన ఇకిగాయిని కనుగొన్నాడు. అతని లక్ష్యం కేవలం అప్పులు తీర్చడం కాదు, తన పిల్లలకు అప్పుల్లేని భద్రమైన భవిష్యత్తునివ్వడం, తన భార్యతో కలిసి ఆనందంగా జీవించడం, ఆందోళన లేని తండ్రిగా, భర్తగా మారడం. ఈ స్పష్టమైన ఉద్దేశ్యం అతనికి అపారమైన శక్తినిచ్చింది. ఓకే, ఏ సుదీర్ఘ ప్రయాణంలోనైనా ఎదురయ్యే వాస్తవం ఎదురుదెబ్బలు. కొన్నిసార్లు మనం దారి తప్పుతాం, తప్పులు చేస్తాం. అలాంటి సమయాల్లో నిరాశ చెందకుండా తిరిగి నిలదొక్కుకోవడానికి సహాయపడే సూత్రాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. కొన్ని నెలలపాటు అంత కరెక్ట్గా ఫాలో అయ్యాడు. కాని ఒకరోజు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు పాత అలవాట్లు మళ్లీ బయటకొచ్చాయి. అనవసరంగా ఖరీదైన బహుమతి కొన్నాడు. ఆ రాత్రి తాను మళ్లీ మొదటికొచ్చానని, తన ప్రయత్నమంతా వేస్ట్ అయిపోయిందని తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఒక చిన్న పొరపాటుతో మొత్తం ప్రయాణమే ఫెయిల్ అయిపోయిందని అనుకుంటాం. రవి తన నిరాశను వినాయక్ గారితో పంచుకున్నప్పుడు ఆయన ఈ కీలకమైన తేడాను వివరించారు. నువ్వు విఫలం కాలేదు రవి, కేవలం తడబడ్డావంతే. ఒక పొరపాటు చేయడమంటే మొత్తం ఓడిపోయినట్లు కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఒక చిన్న అడ్డంకి మాత్రమే. ఈ ఆలోచనా విధానంలో మార్పనేది చాలా ముఖ్యం. ఇది మనల్ని మనం క్షమించుకుని ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ మైండ్సెట్ షిఫ్ట్ కోసం వినాయక్ గారు మరో 2 సూత్రాలను బోధించారు. మొదటిది ఓబీ అంటే అసంపూర్ణతలో కూడా ఒక అందం ఉంటుందని యాక్సెప్ట్ చెయ్యడం. మన ప్రయాణం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు. ఒకరోజు ఎక్కువ ఖర్చు చేసినంత మాత్రాన 3 నెలల క్రమశిక్షణ వృధా కాదు. రెండవది గంభరు. దీని అర్థం పట్టుదల. అలసిపోయినా, నిరాశ కలిగినా ముందుకు సాగడమే. ఆ రోజు డబ్బాలో రూపాయి వెయ్యాలనిపించకపోయినా ఆ ఒక్క పనిని పూర్తి చేయడమే గంభరు. ఈ సూత్రాలు రవికి తడబడిన ప్రతిసారీ తిరిగి లేవడానికి కొత్త శక్తినిచ్చాయి. ఇక చిన్న చిన్న అడుగులతో, పట్టుదలతో కొనసాగిన రవి ప్రయాణం చివరికి ఎలా ఫలించిందో ఇప్పుడు చూద్దాం. అతని విజయం కేవలం డబ్బుకు సంబంధించింది కాదు, అంతకంటే చాలా గొప్పది. ఈ టైంలైన్ చూస్తే చిన్న చిన్న అలవాట్ల యొక్క కాంపౌండింగ్ పవర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మొదటి రోజు వేసిన ఆ ఒక్క రూపాయి 2 ఏళ్ల తర్వాత తన కొడుక్కు నగదుతో సైకిల్ కొనిచ్చే స్థాయికి తీసుకెళ్ళింది. ఇది ఒక రాత్రిలో జరిగిన మ్యాజిక్ కాదు, ప్రతిరోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు, నిలకడ, పట్టుదల యొక్క ఫలితం. ఇది కేవలం అప్పులు తీర్చడం కాదు, తన జీవితంపై కంట్రోల్ తిరిగి సంపాదించడం. 2 ఏళ్ల తర్వాత రవి తన కొడుకును సైకిల్ షాప్కు తీసుకెళ్లి అతను ఇష్టపడిన సైకిల్ను నగదు ఇచ్చి కొన్నాడు. ఆ క్షణం రవికి నిజమైన విజయమంటే ఏమిటో అర్థమైంది. 2 ఏళ్ల క్రితం ఇది కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అని తన కొడుకుతో చెప్పాడు. కొడుకు అమాయకంగా మరి ఎలా నాన్నా అని అడిగినప్పుడు రవి గర్వంగా ఈ సమాధానం చెప్పాడు. ఆ రోజు రవి కొడుకు కేవలం ఒక కొత్త సైకిల్ను పొందలేదు,
అతను అంతకంటే విలువైనది చూశాడు. తన తండ్రి ప్రతిరోజూ ఒక చిన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం చూశాడు. తడబడినప్పుడు తిరిగి లేవడం చూశాడు. మార్పు అనేది ఒకే రోజులో రాదని, ప్రతిరోజూ ఒక ఇటుకతో నిర్మించబడుతుందని నేర్చుకున్నాడు. రవి తన కొడుకుకిచ్చిన నిజమైన వారసత్వం డబ్బు కాదు, ఈ విలువైన జీవిత పాఠాలు. రవి కథ చెప్పేది ఒక్కటే: గొప్ప ప్రయాణాలు ఎప్పుడూ చిన్న అడుగులతోనే మొదలవుతాయి. జీవితాన్ని మార్చడానికి వేల రూపాయల అవసరం లేదు, ఒక డబ్బాలో వేసే ఒక్క రూపాయి చాలు. ప్రశ్న ఏమిటంటే, మన జీవితాన్ని మార్చగల ఆ మొదటి చిన్న అడుగు ఏది? ఆ ఒక్క అడుగు మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.